తెల్లవారుజాముని టేప్ రికార్డర్ నుండి వినిపిస్తున్న సుప్రభాతానికి గాఢ నిద్రలో ఉన్న శ్రీనివాసు మేల్కొని, నువ్వు లేచావని ఊరంతా తెలియాలా? ఇంకా పూర్తిగా తెల్లవారనే లేదు. అప్పుడే సుప్రభాతం పెట్టావా అంటూ వాకిట్లో కళ్ళాపు చల్లుతున్న భార్యని కసురుకున్నాడు. సుప్రభాతం బ్రహ్మ ముహూర్తంలోనే పెడతారు, తెల్లగా తెల్లారాక కాదు అంటూ భర్త పడుకున్న మంచం కింద కూడా పేడ నీళ్లు చల్లి చల్లింది అంకిత. చిచ్చి పేడ కంపు, నీకు ఎన్నిసార్లు చెప్పాను అంటూ లేచి తను పడుకున్న మంచాన్ని భుజానికి ఎత్తుకొని వరండాలో వేసుకుని మళ్లీ పడుకున్నాడు. ఓయబ్బో, ఇంటి ముందు పేడ నీళ్లు కాకపోతే పన్నీరు నీళ్లు చల్లుతారా అని చెమ్మగా ఉన్న నేలమీద మెల్లిగా నడుచుకుంటూ లోపలికి వెళ్లి టేప్ రికార్డర్ ఆపేసింది. 5 నెలల కడుపుతో ఉన్న అంకిత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని టీ కాచి అత్తామామలకు ఇచ్చి తాను తాగింది. గిన్నెలు తోమి బట్టలు కూడా ఉతికేసి వంట చేస్తున్న భార్య దగ్గరికి వచ్చాడు వాసు. నేను పొలానికి పోతున్న సాయం కాలానికి వస్తా అని చెప్పి వెళ్లబోతున్న భర్తను ఆపి, ఏం తినకుండా ఎట్టా పోతావు, ఉండు, వంట అయిపోతుంది, తినేసి పోదువు గాని అంది అంకిత. మల్లిగాడు హోటల్లో ఏదో ఒకటి తిని వెళ్తాలే అని వెళ్లబోతున్న వాసుని చేతితో పట్టుకుని ఆపింది. 10 అయింది, ఈ యాలకు హోటల్లో ఏముంటది, ఉండు అని తన తమ్ముడి తెచ్చి ఇచ్చిన ఇడ్లీ భర్త చేతిలో పెట్టింది తినమని. భర్త అంటే వల్ల మాలిన ప్రేమ అంకితకి. తను తినకపోయినా భర్త కడుపు నిండితే చాలు అనుకుంటుంది. అంకిత అత్త వట్టి పిసినారి. అన్నం కూరలు తప్ప టిఫిన్ ఏమీ చేయనివ్వదు. శ్రీనివాసు అమ్మ చాటు బిడ్డ. తల్లికి తెలియకుండా ఏ పని చేయడు. కూతురు కడుపుతో ఉందని ఊరిలోనే పుట్టిల్లు అవడం చేత రోజు ఉదయాన్నే టిఫిన్ పంపిస్తుంది అంకిత వాళ్ల అమ్మ. కాని తను తినకుండా ఎప్పుడూ భర్తకే పెడుతుంది. అంకిత ఇంటి పని ముగించుకుని అన్నం తినేసి ఇంటి వెనుక ఎండబెట్టిన మిరపకాయలను ఎత్తుతుంది. అది మే నెల, ఎండలు మండిపోతున్నాయి. అంత ఎండలో అంకిత పనిచేసేసరికి నీరసంగా అనిపించి కళ్ళు తిరిగి అక్కడే పడిపోయింది. కోడలు ఎంతసేపటికి ఇంట్లోకి రాకపోవడంతో ఇది మళ్లీ పక్కింటి సక్కుతో యవ్వారం పెట్టిందా అని తిట్టుకుంటూ బయటకు వచ్చి కిందపడి ఉన్న కోడల్ని చూసింది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి అంకితను లేపి మెల్లిగా నడిపించుకుంటూ ఇంట్లోకి తీసుకువచ్చింది. ఏమయ్యా, వియ్యపురాలికి ఫోను కలుపు. కోడలు పిల్ల కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పు, వచ్చి హాస్పిటల్కి తీసుకపోతారు అని భర్తకి చెప్పింది. కబురు అందగానే వెంటనే ఆటో మాట్లాడుకుని వచ్చి అంకితని హాస్పిటల్కి తీసుకెళ్ళింది అంకిత వాళ్ల అమ్మ. నీకు ఎన్నిసార్లు చెప్పాను మంచి పోషకాహారం తీసుకోమని, చాలా నీరసంగా ఉన్నావు. అందుకే పళ్ళు తిరిగాయి. నువ్వేమీ ఒట్టి మనిషివి కాదు, నీ కడుపులో బిడ్డ ఉంది. పని తగ్గించుకుని ఎక్కువ ఆహారం తీసుకోవాలి. బెడ్ రెస్ట్ తీసుకుంటే ఇంకా మంచిది అని చెప్పింది డాక్టర్. బాగానే తింటున్నానండి అని చెప్పింది అంకిత. ఏం తింటున్నావు, కడుపుతో ఉన్నవాళ్లు బరువు పెరుగుతారు. ఇలా పోయిన నెల కంటే 2 కేజీలు తగ్గరు అంది డాక్టర్. అంకిత మౌనంగా తలదించుకోవడంతో, చూడు కనకం, అమ్మాయిని మీ ఇంటికి తీసుకువెళ్లి జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. లేకుంటే ఇలాగే జరుగుతుంది. డెలివరీకి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పింది డాక్టర్. అలాగే అమ్మ అని అంకితను తీసుకుపోతూ, ఏమ్మా, మీ ఆయన నిన్ను బాగా చూసుకోవట్లేదా అని అడిగింది. పాపం, పొద్దున పోతే సాయంకాలానికి ఇంటికి వస్తాడు, నన్ను పట్టించుకునే తీరిక ఎక్కడుంటుంది చెప్పు అంది అంకిత. సరే, మీ అత్తని అడిగి 4 దినాలు మన ఇంటికి తీసుకెళ్తాను అని అడిగింది. సరే అమ్మ అని బదులిచ్చింది. కోడలు బాగా నీరసంతో ఎలాగో ఇంటి పని చేయలేదని ఆలోచించి కనకం అడగగానే వెంటనే ఒప్పేసుకుంది అంకిత అత్త. అంకిత పుట్టింటికి వెళ్లి 2 రోజులు అయింది, కానీ ఒక్కసారన్నా తన భర్త ఫోన్ చేయనేలేదు అని బాధపడింది. ఇంటి వెనక పెరట్లో మంచం మీద కూర్చుని తల్లి ఇచ్చిన దానిమ్మ గింజలు తింటూ ఉంటుంది అంకిత. ఏమి అంకిత, వచ్చిన 2 దినాలకి కొద్దిగా ఒళ్ళు చేశావుగా అంది పక్కింటి మంగమ్మ. ఏమో అత్త, ఇంటికి వచ్చిన కాడి నుండి మా అమ్మ ఒక్క పని కూడా చేయనీయట్లేదు అంది అంకిత. కడుపుతో ఉన్న పిల్లవి ఇలాగే ఉండాలి, ఎన్ని రోజులు ఉండమంది మీ అత్త అని అడిగింది మంగమ్మ. డాక్టర్ బెడ్ రెస్ట్ చెప్పిందని, నీరసం తగ్గాకే రమ్మంది అని చెప్పింది. మరి మీ ఆయన సంగతి ఏమిటి అని అడిగింది. నేను వచ్చేటప్పుడు ఆయన లేడు, ఫోన్ చేద్దామంటే కలవట్లేదు అంటూ దిగులుగా చెప్పింది. ఒకే ఊరులో ఇల్లు, నీ దగ్గరకు రావడానికి తీరిక లేదా మీ ఆయనకి అని వెటకారంగా అడిగింది. పాపం, ఆయనకి తీరిక ఎక్కడుంటాది అత్త అని చెప్తుంటే పిచ్చిదానా, మొగుడు దారి తప్పేది భార్య కడుపుతో ఉన్నప్పుడు. అర్థం కాక చూసింది అంకిత.
ఇటు రా అని మెల్లిగా చెవిలో ఏదో చెప్పింది. చిచ్చి ఆయన అలాంటివాడు కాదు అంది. నీ మోఖం ఎవరైనా అంతే. మనం జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండకపోతే దారి తప్పడం ఖాయం. ఉప్పు కారం తినే మనిషి అన్ని నెలలు ఎలా ఆగుతాడు చెప్పు అంది మంగమ్మ. ఆ మాటలు అంకిత మెదడులో బాగా నాటుకపోయాయి. అలాగే ఆలోచిస్తూ ఇంట్లోకి వెళ్లి బట్టలు సర్దుకుని తమ్ముడిని ఇంటి దగ్గర దింపమని అడిగింది. ఎందుకు అక్క డాక్టర్ నిన్ను రెస్ట్ తీసుకోమన్నారుగా అన్నాడు. నాకు ఇక్కడ ఏమీ తోచట్లేదురా. అక్కడే రెస్ట్ తీసుకుంటానులే అమ్మ వచ్చాక చెప్పు ముందు నన్ను దింపేసిరా అంది. సరే అక్క అనేసి బైక్ మీద దింపాడు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి గుమ్మం దగ్గర నిలబడి ఉన్న భార్యను చూసి ఏంటి అప్పుడే వచ్చేసినావ్ ఇంకా 4 దినాలు ఉంటావు అనుకున్నా అని కండువాని అంకిత భుజం మీద వేసి లోపలికి వెళ్లాడు వాసు. ఎలా ఉన్నావు అని అడగకుండా ఎందుకు వచ్చావు అన్నట్టు అడుగుతున్న భర్త మాటలకు భర్తపై అనుమానపు బీజం పడింది. అంకిత రాత్రి భోజనాలు అయ్యాక అత్తమామలకు పక్క సర్ది, తమకు కూడా బయట నులక మంచం మీద పక్కా ఏర్పాటు చేసింది. కోడలు పిల్ల కాస్త నీరసంగా ఉంది నువ్వు కొన్ని రోజులు దూరంగా ఉండు సీనయ్య అని తల్లి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి, ఇంకో మంచం తెచ్చి అక్కడ వేశాడు వాసు. ఏంది ఇంకో మంచం ఎందుకు అని అడిగింది అంకిత. నువ్వు అందులో పడుకో, నేను ఇందులో పడుకుంటా అన్నాడు. పెళ్ళైన దగ్గర నుండి ఎప్పుడు తనకు దూరంగా ఉండని భర్త ఇప్పుడు ఏకంగా ఇంకో మంచం మీద పడుకునేసరికి చాలా బాధపడుతుంది. రోజులు గడుస్తున్నాయి. వాసపై అనుమానం పెరిగిపోతుంది అంకితకి. వాసు ఎవరైనా అమ్మాయితో కాస్త చనువుగా మాట్లాడినా అందరి ముందే గొడవ చేసేది. అర్థంలేని గొడవలు పెట్టుకోవడంతో అంకితపై చిరాకు కలిగింది వాసుకి. ఇలా రోజులు గడుస్తుండగానే మగ బిడ్డకి జన్మనిచ్చింది అంకిత. మొదటి కాన్పు అవడంచేత పుట్టింట్లోనే పురుడు పోసుకుని 5 నెలలకు అత్తవారింటికి రావాల్సింది 3 నెలలకి వచ్చేసింది. నీరసంతో ఇంటి పనులు సరిగా చేసేది కాదు అంకిత. అందుకు ఫలితంగా రోజు అత్తతో తిట్లు తినేది. అంకిత కూడా మొండిగా తయారై అత్తకు ఎదురు మాట్లాడడం మొదలు పెట్టింది. ఇంట్లో జరుగుతున్న గొడవలు పడలేక ఎక్కువ శాతం బయటే ఉండేవాడు వాసు. ఎంత జరిగినా భర్తని బాగా చూసుకోవడం మానలేదు. తను తిన్నా తినకపోయినా భర్తని పస్తు ఉండనిచ్చేది కాదు. మొదటి ప్రసవం జరిగి 8 నెలలు కూడా కాకుండానే మళ్లీ నెలతప్పింది అంకిత. ఇంటి పని, పిల్లాడిని చూసుకోవడం ఇబ్బందిగా ఉండేది అంకితకు. కూతురు బాధ చూడలేక పిల్లాడిని తనే తీసుకెళ్ళింది అంకిత వాళ్ల అమ్మ కనకం. రాత్రి 9 అయినా ఇంటికి రాని భర్త కోసం బయటకు వెళ్లి చూసింది అంకిత. దూరంగా గుడి ఆవరణలో ఉన్న అరుగు మీద కూర్చుని ఎవరో అమ్మాయితో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు కూడా 2-3 సార్లు చూసింది అదే అమ్మాయితో మాట్లాడడం. పట్టరాని కోపం వచ్చింది అంకితకు. గబగబా నడుచుకుంటూ అక్కడికి వెళ్లి గొడవ చేసింది. ఊర్లో ఇంకెవరూ లేరా నా మొగుడిని పట్టుకున్నావు అంటూ తిడుతున్న అంకితను ఇంటికి తీసుకొచ్చాడు వాసు. ఏ దానిని అంటే మీకు రోషం పొడుచుకొచ్చిందా అంది భర్తను. అంతే లాగి పెట్టి చంప మీద కొట్టాడు వాసు. ఆ దెబ్బని తట్టుకోలేక కింద పడిపోయింది అంకిత. నేలని గట్టిగా తాకటంతో 6 నెలల గర్భం పోయింది. మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింది. పుట్టింటికి పంపించేసింది వాసు వాళ్ల అమ్మ. పుట్టింట్లో ఉన్నా కూడా ఎప్పుడు భర్త పేరే తలిసేది. భర్త ఎక్కడ కూర్చుంటే అక్కడికి వెళ్లి దూరం నుండి చూస్తూ ఆనందపడేది. ఉన్న కొడుకు మీద కూడా ఎప్పుడు ధ్యాస ఉండేది కాదు. ఎవరైనా మీ ఆయన వస్తున్నాడు అంటే చాలు సిగ్గుపడేది. అంకితకు విడాకులు ఇవ్వడానికి కోర్టు దగ్గరకు వెళ్లాడు వాసు. అంకితకి మానసిక పరిస్థితి బాగోనందున అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కూతురిని కొట్టి పిచ్చిదాన్ని చేసిన అల్లుడు తమకు అక్కర్లేదని వాళ్లు కూడా విడాకులకు అంగీకారం తెలిపారు. జడ్జిగారు విడాకులు మంజూరు చేస్తూ భరణం కింద వాసు పేరు మీద ఉన్న పొలంలో సగభాగం అంకితకు బాబుకు ఇవ్వాలని తీర్పునిచ్చారు. సంవత్సరం తిరగకుండానే వాసుకి ఇంకో పెళ్లి చేసింది తల్లి. ఈ వార్త తెలిసిన అంకిత ఇంకా మానసికంగా కృంగిపోయింది. ఒక గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. తల్లి, తండ్రి కంగారుగా తలుపులు బాదుతున్న పట్టించుకోలేదు. గోడమీద పిచ్చి రాతలు రాసుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటుంది. ఇదంతా కిటికీలోనుంచి చూసిన కన్నవాళ్లు కూతురు జీవితం ఇలా అయినందుకు కన్నీరు మున్నీరు అయ్యారు. మనవడిని తల్లిలా సాగుతుంది కనకం. కూతురు ఎప్పుడు తలుపు తీస్తే అప్పుడే భోజనం పెట్టేది. నెలకు ఒకసారి అన్న స్నానం చేయనిచ్చేది కాదు. అంకిత వాసు వచ్చాడు అనగానే తలుపు తీసేది. అప్పుడు గట్టిగా పట్టుకుని బలవంతంగా 2-3 ఆడవాళ్ల సాయంతో స్నానం చేయించేది కనకం.
లేడీ కానిస్టేబుల్ సహాయంతో ఎన్నో హాస్పిటల్కు తిరిగింది. అంకితకు పోలీసులు అంటే చచ్చేంత భయం. వాళ్లు ఉంటే గొడవ చేయకుండా ఏం చెప్పినా చేసేది. ప్రతి డాక్టర్ చెప్పిన మాట ఒక్కటే, ఆమె భర్త ప్రేమగా చూసుకుంటే మారే అవకాశం ఉంది అని. అది జరిగే పని కాదు అని మౌనంగా ఉండిపోయింది కనకం. ఇలానే 14 సంవత్సరాలు గడిచిపోయాయి. గది తలుపు తీసినప్పుడే ఓ పక్కగా పళ్ళు తినేవి అన్నీ పెట్టేది కనకం. 2 రోజులైంది తలుపు తీసి ఏమైందో అని కంగారుగా కిటికీలో నుండి చూసింది కనకం. గదిలోపల జీవోత్సవంలా పడి ఉంది అంకిత. గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ కొడుకుని, భర్తని పిలిచింది. తలుపులు బద్దలు కొట్టి హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్ అన్ని రకాల టెస్టులు చేసి అసలు ఈ అమ్మాయి ఇప్పటి వరకు ఎలా బతుకుందో అర్థం కావడం లేదు. బాడీలో ఒక్క అవయం కూడా పనిచేయట్లేదు. శ్వాస కూడా అందకపోతుంటే వెంటిలేటర్ సాయంతో అందిస్తున్నారు. చేతికి ఉన్న సెలైన్ పీకేస్తుంటే నువ్వు ఇలా చేస్తే మీ ఆయనకి చెప్తా అసలే నీకోసం ఇక్కడికి వస్తున్నాడు అంట అని తమ్ముడు అనేసరికి, అవునా ఆయన నాకోసం వస్తున్నాడా అంటూ సిగ్గుపడింది. కనీసం కూతురు ఆఖరి కోరిక అయినా తీర్చాలని వాసుకి కబురు పంపింది కనకం. బయలుదేరి వెళ్లబోతున్న వాసుని ఆపి మీరు వెళితే 2 పిల్లల మీద ఒట్టే అని గుమ్మం దగ్గరే ఆపేసింది వాసు రెండవ భార్య. ఒసే అది చావు బతుకుల మధ్య ఉందే, ఇప్పుడు వెళ్తే నీ కాపురానికి వచ్చిన నష్టం ఏమీ లేదు అని తిట్టింది అత్త. మీకు ముందే చెప్పాను నేను పెళ్లికి ఒప్పుకోవాలంటే మొదటి భార్య దగ్గరికి ఎప్పుడు వెళ్లకూడదు అని. అత్తతో పాటు మీరు ఒప్పుకున్నారుగా అని భర్త వైపు సూటిగా చూసింది. వాసు ఏమి చేయలేక మౌనంగా ఇంట్లోకి వెళ్లిపోయి మంచం మీద కూర్చుని అంకిత తనని ఎలా చూసుకునేది తలుచుకుని బాధపడ్డాడు. రెండో భార్య అలా చూసుకోకపోగా ఉన్నింటి బిడ్డ అనే గర్వంతో ఇంటి పని కూడా చేసేది కాదు. అంకిత అత్తకి కూడా అప్పుడే తెలిసి వచ్చింది. తన మొదటి కోడలిని దూరం చేసుకుని ఎంత పెద్ద తప్పు చేశాను అని. ఈ కోడలు కూడా వెళ్ళిపోతే తప్పు మాదే అంటారు అనుకుని కోడలు ఎంత చేస్తున్నా చూస్తూ ఊరుకోవడం తప్ప ఏమీ చేయలేదు వాసు ఇంకా అత్తమామలు. ఆఖరి క్షణం వరకు ఎదురుచూసినా తన కోరిక తీరకుండానే కన్న బిడ్డని అనాథను చేసి అనంత లోకాలకు వెళ్ళిపోయింది అంకిత. భార్యాభర్తలు ఒకరికి ఒకరు తోడుగా మనసును పంచుకుంటేనే ఆనందం వాళ్ల జీవితాల్లో మిగులుతుంది. మనుషులు ఉన్నప్పుడే వాళ్ల విలువ